హాయ్ ఫ్రెండ్స్ ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మన రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. మొదట 2 వీడియోల్లో మేషరాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, మిథున రాశి 3 రాశులు చెప్పుకున్నాం. ఈ వీడియోలో సింహరాశి, కన్యరాశి చెప్పుకుందామా? మరి అందరూ శ్రద్ధగా వినండి. సింహరాశి, ఈ సంవత్సరము సింహరాశి వారికి ఏమీ బాగులేదు ఫ్రెండ్స్. ఆదాయం 11, ఖర్చు 11, గౌరవం 3, అవమానం 6. 11 రూపాయలు తెస్తే 11 రూపాయలు ఖర్చు. 3 మంచి వాళ్ళు అంటారు, 6 చెడ్డవాళ్ళు అంటారు. కనుక ఈ సంవత్సరం సింహరాశి వారికి 100కి 25% మార్కులు వేయాలి. 25% బాగుంది, 75% బాగులేదు. సింహరాశి, ఈ రాశి స్త్రీ పురుషులకు శుభ మిశ్రమ ఫలితముగా ఉండును. మీలో ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలున్నా ముందుకు వెళ్ళలేకుండుట జరుగును. అంతరాయాలు, లోపల అధైర్యాలు ఏర్పడును. రక్తబంధు వర్గములో కలతలు, అశాంతి, ఆరోగ్యరీత్యా మనస్సుకు హెచ్చరిక లేకుండా గుప్త శత్రు బాధలు ఏర్పడును. సొంత విషయంలో కన్నా పైవారి పనులందు శ్రద్ధ ఇచ్చును. లేనిపోని అవమానాలు మనసులో నగుట, మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా పరిగణించుట జరుగును. ఆడవారి ప్రేరణచే జరుగు పనులలో ఆందోళన ఇచ్చును. ధనవ్యయం మీద కొట్టివేయను. పుణ్యక్షేత్ర సంచారము, పెద్దలను సేవించుట, గృహ మార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి, కలవరము, శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేయుట, దొంగల వల్ల భయము, సాంఘికముగా అపనిందలు, గౌరవాదులలో మార్పు వచ్చును. ఆత్మీయులు పెరుగును. బంధువర్గములో పుణ్యాత తగ్గును. ధన ఒత్తిడి, మాట పట్టింపులు, శారీరక సుఖాదులు తక్కువ. ప్రతి విషయంలో తొందరపడుట, నిదానించి పనులు జరుపుకున్న మంచిది. కోర్టు, కుటుంబ చిక్కులు, అనారోగ్యము, ఇతరులచే దగా పడుట, ఔషధ సేవలు చేయుట జరుగును. సంతానముకు కూడా పీడ కలుగును. ఆలోచించి నిర్ణయాలు తీసుకునిన మంచిది. సంవత్సరము ఏమీ బాగులేదు సింహరాశి వారికి. సింహరాశి స్త్రీలు, ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలకు అంత యోగదాయకముగా ఉండదు. మీరు లేనిపోని అపనిందలకు గురి కావలసి వచ్చును. ఎంతటి తెలివితేటలు ఉన్నా గుర్తింపు పొందుట కష్టమే అగును. విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకుంటారు. మాతృవంశీయులతో విరోధాలు తప్పవు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక చీటికి మాటికి తగాదాలు ఏర్పడును. ఒక్కొక్క సమయంలో విడిపోయేంత పరిస్థితి ఉంటుంది. గాన ఓర్పుతో సహనంతో ఉండాలి. ఒక్కోసారి వేధింపులు గురి కావలసి వచ్చును. అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ జరుగును. పుత్ర సంతాన ప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము కూడా వివాహము కష్టకాలమే. కనుక వీరు కూడా ఆంజనేయ స్వామిని అనునిత్యము మనసులో స్మరించుకుంటే, ఏదో మీకు వీలు కలిగినప్పుడు మంగళవారము ఆ స్వామిని ఆ ఆలయానికి వెళ్ళి సందర్శించుకుంటే కొంతవరకు పర్వాలేదు. తర్వాత కన్యరాశి, కన్యరాశి వారికి 100కి 100% మార్పు ఇచ్చేయాలి. ఈ సంవత్సరం కర్కాటక రాశి, కన్యరాశి సూపర్గా ఉంది. కన్యరాశి ఆదాయం 14, ఖర్చు 2 రూపాయలు.
గౌరవం 6, అవమానం 6. 14 రూపాయలు తెస్తే 2 రూపాయలు ఖర్చు. 6 మంచి వాళ్ళంటే 6 చెడ్డవాళ్ళు అంటారు. రెండు సరి సమానం. ఏం ఆలోచించే అవసరం లేదు. ఈ రాశి స్త్రీ పురుషులకు విద్యా కలత్రకారకుడైన గురుడు 10లోను మరియు శని బలముగాను గాన అత్యధిక ప్రాముఖ్యత కూడిన జీవితం గడుపుదురు. రాజకీయంలో, ఉద్యోగ, విద్య, కళా, సాంఘికాలలో మీదే పైచేయి అనున్నట్లుండును. చాతుర్యతో, పట్టుదలతో ఎలాంటి వ్యక్తులనైనా లెక్క చేయరు. సమస్యలను కూడా లెక్క చేయరు. స్త్రీ పురుషులకు వశం చేసుకునే జీవితము ఎలాంటి వ్యక్తులు కానీ లెక్క చేయరు. స్త్రీ పురుషులను వశం చేసుకునే జీవితము గడుపుదురు. వాహన సుఖము. వివాహాదులు జరగవలసిన వారికి వారి ఆశయాలకు తగిన విధముగా సంబంధాలు ఏర్పడును. స్త్రీ ప్రభావం మీకు సహకరించును. భార్య ఇష్టప్రకారంగా నడుచుకోవాలి. ఆమె ప్రభావం చేతన విలువైన వస్తువులను సేకరిస్తారు. గృహంలో ఆనందము కలుగును. పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలను చేయుట కలుగును. సంఘములో పేరు ప్రఖ్యాతులు పెరుగును. స్థన మార్పులు, గృహ మార్పులు, తాము పట్టినది బంగారము అన్నట్లుండును. మీ స్నేహ పరిచయం కావలసిన ఇతరుల ముందుకు వస్తారు. చాలా గణనీయమైన ఉత్తేజకరమైన జీవనం పొందుట జరుగును. ఆదాయం అభివృద్ధి. గృహంలో శుభకార్యములు కలిసి వచ్చును. కోర్టు దావాలు, అప్పీలు జయం కలుగును. ఒక్కోసారి అధికముగా కోపం వచ్చుట వల్ల కొన్ని కార్యాలు నిలిచిపోవును. చివరికి తిరిగి సర్దుబాటు కార్యాలు పూర్తి చేస్తారు. మీ కోపమే మీకు శత్రువు. మొత్తం మీద కన్యరాశి వారికి బాగానే ఉంది, కానీ కొంచెం నిదానించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి, భార్య చెప్పినట్టు నడుచుకోవాలి. నడుచుకుంటే కొంతవరకు పర్వాలేదు. కన్యరాశి స్త్రీలు, ఈ సంవత్సరం మంచి యోగదాయకము. మీ మాటకు తిరుగులేదు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబంలో మీ విలువ పెరుగును. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. రాహుకేతుల వల్ల ఆరోగ్య భంగములు తప్పవు. నూతన రోగాలు, శత్రుభయము, ప్రతి చిన్న విషయానికి కలవరము. కానీ శని బలం వల్ల కొంతమేర బాగుంటుంది. ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహము. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు వచ్చును. స్త్రీ సంతాన ప్రాప్తి కలుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు బాధలన్నీ పోయి సుఖ సౌఖ్యాదులు, గృహములో జీవిత ఆనందం పొందగలుగుట జరుగును. ఎటువంటి సందేహము లేదు. 100% కన్యరాశి పాస్. అంతే ఫ్రెండ్స్, బాయ్. తర్వాత వీడియోలో తక్కినవి చెప్పుకుందాం.